గజ్వేల్ పట్టణానికి చెందిన ఆపన్నహస్త మిత్ర బృందం గజ్వేల్ వారికి గవర్నర్ చేతుల మీదుగా అవార్డు పొందింది. అయితే జనవరి 23, 2026 రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ హైదరాబాద్ వారికి ఆపన్నహస్త మిత్ర బృందం వారి ఆధ్వర్యంలో గజ్వేల్ కాన్స్టిట్యుయెన్సీలోనే మొదటిసారిగా 277 యూనిట్ల రక్తాన్ని గజ్వేల్లోని అందరి సహకారంతో అందించారు. దీనికి గాను ఈరోజు వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా ఆపన్నహస్త మిత్ర బృందానికి రాజ్భవన్ లో రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. మా అందరి కృషి ఫలితంగా ఆపన్నహస్త మిత్ర బృందానికి గవర్నర్ చేతుల మీదుగా అవార్డు రావడం సంతోషంగా ఉందని అధ్యక్షులు బాలచంద్రం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆపన్నహస్త మిత్ర బృందం అధ్యక్షులు పాషకంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్, కోశాధికారి కొల్లూరు శ్యాం ప్రసాద్, ఉపాధ్యక్షులు కొలిచెల్మి స్వామి, సభ్యులు ఎగ్గిడి రాజు, ఆయిల్ శ్రీకాంత్, దేవసాని హనుమాన్ దాస్, కూరగాయల రాంబాబు, చెరుకు రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆపన్నహస్త మిత్ర బృందం టీం గజ్వేల్ వాళ్ళమంతా ప్రస్తుతం రాజ్భవన్లో ఉన్నాము. వాస్తవానికి మనం చేసే సహాయ కార్యక్రమంలో 130, 120 దాటి 130 దాటిన మన కార్యక్రమం చేసేది. ఎన్నో రంగాలలో రకరకాలుగా మనం సహాయం చేస్తున్న భాగంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు కూడా కొద్దిగా బ్లడ్ చాలా అవసరం ఉంటుంది అనే కాన్సెప్ట్ తోటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేద్దాం అనే కాన్సెప్ట్లో కొంత నేషనల్ ఫైటర్స్ మనకు ఎంతో సేవ చేశారు. కొన్ని తెలిసి తెలియక మర్చిపోతున్నాం. 129వ జయంతి సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 129వ జయంతిని పురస్కరించుకొని వారి రోజును 10 మంది తెలుసుకొని కేవలం తలసేమితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు మన సంస్థ ద్వారా బ్లడ్ డొనేట్ చేద్దామనే కాన్సెప్ట్ తోటి మనతో పాటు మనం సహకరించిన గ్రూప్ సభ్యులు గజ్వేల్ కాన్ఫరెన్స్లోనే చాలామంది మొట్టమొదటిసారి గజ్వేల్ కాన్ఫరెన్స్లోనే 277 యూనిట్ల రక్తాన్ని రెడ్ క్రాస్ సొసైటీ వారికి తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఇవ్వాలని మన గ్రూప్ ద్వారా జనవరి 23, 2020 నాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా మనం దానం చేయడం జరిగింది. ఆ రోజు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత కష్టపడడానికి మనకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి శ్రీ శివప్రసాద్ శుక్లా గారి చేతుల మీదుగా మనకు అవార్డు రావడం చాలా సంతోషకరం. దీనికి అందుబాటులో ఉన్న వాళ్ళం వచ్చాము. వాస్తవానికి ప్రోటోకాల్ ప్రకారం ఉంటుంది కాబట్టి ఇది ఒకరికి 10 మంది కష్టమే ఒకరికి వస్తుంటుంది. మన సంస్థకు రావడము గజ్వేల్ కౌన్సిల్లోనే అభినందన విషయం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు మన గజ్వేల్ ఆపన్నహస్త మిత్ర బృందం సభ్యుల అందరి సహకారంతో అందరి సపోర్ట్ తోటి ప్రతి సభ్యుడి వల్ల మనకు ఆపన్నహస్త మిత్ర బృందం ఈ రోజు వరకు కూడా మనము 124 ప్రోగ్రాం చేసుకున్నాము. మనము 118వ కార్యక్రమం మన గజ్వేల్లోని రెడ్ క్రాస్ బ్లడ్ సొసైటీ ఆధ్వర్యంలోని మనము 277 మంది యూనిట్ వాళ్ళకు రక్తదానం చేయడం జరిగింది. దానికి మన సంస్థ గుర్తించి ఇచ్చిన వాళ్ళ అందరి సహకారంతో మన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఈరోజు మనకు ఇది బ్లడ్ డొనేషన్ రోజు జూన్ 14th రోజు నాడు మన సంస్థకు అందరి మద్దతుతోటి అందరి సహకారంతో ఇవాళ మనకు అవార్డు ఇవ్వడం జరిగింది. దీని సంస్థ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు దీన్ని గుర్తించి ఇటువంటి ప్రోత్సాహంతో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అందరి సహకారము, అందరి ప్రోత్బలం, అందరి సపోర్ట్ ఉండి అందరం ఇది కలిసిమెలిసి ఉండి ఇలాంటివి కూడా మనం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటుండి ఇలాంటి అవార్డులు ఇంకా ఎక్కడ కాదు, ఇవాళ స్టేట్లే కాదు, మనం అవసరం ఉంటే కూడా దేశ లెవెల్లో కూడా మనం వెళ్ళి మనం ఇటువంటిది చేసుకుందాము. ఇదే రకంగా ఉండి కూడా అందరూ సహకారం చేద్దాం. ప్రతి ప్రోగ్రాం కూడా ఇలాంటి సపోర్ట్ చేయాలని ఈ ప్రోగ్రాంకు ప్రస్తుతానికి కొన్ని నిబంధనల ప్రకారమే అందరూ రాలేకపోయినాము. కొన్ని నిబంధనలు కొంత మనకు లిమిట్ కమిటీ సభ్యులమే రావడం జరిగింది. దయచేసి వేరే రకంగా ఎవరు అర్థం చేసుకోకుండా అందరూ తప్పు భావించకుండా అందరూ వచ్చినట్టుగా భావించుకుని ఈ అవార్డు కూడా ప్రతి ఒక్కరికి మనం ఇది అందరం తీసుకున్నట్టుగానే భావించి అందరూ మీరు సపోర్ట్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.